హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఒక వీడియో తీయబోతున్నానండి. సూపర్ వీడియో. పికాక్ అండి, ఇది 3D పికాక్. అసలు ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేశాను కానీ సూపర్గా వచ్చింది. సో నేను ఈ వీడియో ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అని ఈగర్గా వెయిట్ చేశాను. సో అట్ లాస్ట్ సక్సెస్ఫుల్గా ఓకే అయ్యింది. సో మీరు కూడా అందరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అసలు చాలా బాగా వచ్చిందండి. ప్యాటర్న్ కూడా తప్పక ట్రై చేయండి. సో ఇంతవరకు అయితే యూట్యూబ్లో నేను చూడలేదండి ఇలాంటి పికాక్, 3D పికాక్. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. డూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ఓకేనా అండి? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. కమ్ ఆన్. సో నేను ఇక్కడ పికాక్ వేయడం చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 4 డిఫరెంట్ కలర్స్ చూస్ చేయాల్సి వస్తుంది మనకి. ఒకటి వచ్చేసి గ్రీన్. ఈ బీట్స్ వచ్చేసి పికాక్ గ్రీన్ అండి. అంటే ప్యారెట్ గ్రీన్ లాగా లైట్ కాకుండా మళ్ళీ డార్క్ గ్రీన్ కాకుండా కొంచెం కాంబినేషన్లో ఉంటుంది. పికాక్ గ్రీన్ అంటారండి. సో నేను ఈ బీట్స్ తీసుకున్నాను. పికాక్ గ్రీన్ బీట్స్ తీసుకున్నాను, డార్క్ బ్లూ బీడ్స్ తీసుకున్నాను, అండ్ రెడ్ అండ్ ఎల్లో యూస్ చేస్తున్నాను. బాగుంటుంది. ఇది వచ్చేసి ఫిషింగ్ వైర్ అండి, 40 డయా. అండ్ నీడిల్ వచ్చేసి యాజ్ యూజువల్గా నేను 6 నెంబర్ తీసుకున్నాను. ఓకేనండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఫేస్ పార్ట్ యూజ్ చేస్తున్నాను అండి. దానికి నేను రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇది మొత్తం వేయడం అనేది అన్ని 4 బీట్స్ వేస్తామండి. 4 బీట్స్ మెథడ్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అండి, ఈజీగా చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఇక్కడ 3 బ్లూ అండ్ 1 రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని లాస్ట్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక నాట్ వేస్తున్నాను. చాలా ఈజీ అండి. అసలు చూడడానికి కూడా ఎంత బాగుందో పికాక్, వేయడం కూడా అంతే ఈజీగా ఉందండి. సో ఈ రెడ్ దాంట్లో నుండి తీసి నేను ఇక్కడ సైడ్కి తీసుకొస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. ఇలా 4 బీట్ ఫ్లవర్ వచ్చింది కదండి. రెడ్ కింద డౌన్ సైడ్ పెట్టి దాని పక్కన రైట్ బీట్లో నుండి నా నీళ్ళు తీస్తున్నాను. తీసి ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ వేస్తున్నాను. బేస్ 1 అవుతుంది అక్కడ. సో ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బాడీ మొత్తం నేను బ్లూ అండ్ గ్రీన్ యూజ్ చేస్తున్నాను. ఫెదర్ మాత్రం మ్యాక్సిమం గ్రీనే యూజ్ చేస్తానండి. సో ఇందులో ఇది బేస్ 1 అనుకొని 3 బీట్స్ తీసుకుంటున్నానండి. సో ఇలా తీస్తున్నాను. సో 3 + 1 4. ఓకేనా అండి? సో నేను నీడిల్ని మళ్ళీ డౌన్ సైడ్కి తెస్తున్నాను, కింద బీట్కి తెస్తున్నాను. ఇదేంటంటే పైన నుండి కిందికి వస్తున్నట్టు ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి మళ్ళీ కింద ఈ బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. రైట్ బ్లూ డౌన్ సైడ్ వచ్చాక ఇక్కడ ఫస్ట్ రెడ్, తర్వాత 3 బీట్స్ బ్లూ, 2 బీట్స్ బ్లూ. అంటే ఇక్కడ బేస్ 1 ఉంటుంది కాబట్టి టోటల్ 3 బీట్స్. ఫస్ట్ రెడ్ తీసుకుంటున్నాను, తర్వాత 2 బ్లూ బీట్స్ ఇలా. సో ఏంటంటే రెడ్ దగ్గర మళ్ళీ నాకు రెడ్ రావాలి అన్నమాట. ఓకేనా అండి? సో ఇలా తీసాక మళ్ళీ రెడ్లో నుండి తీస్తున్నాను. తీసేసి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసేయండి, మొత్తం రైట్ సైడ్ బీట్లోకి తీసుకొచ్చేసేయండి ఫస్ట్. సో ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ తీసుకొస్తున్నాను నా బీట్. ఇది సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్స్టెండ్ రావాలన్నమాట, బయటికి రావాలి. సో అక్కడ బేస్ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 తీసుకొని మళ్ళీ అదే బీట్లో నుండి తీస్తున్నాను. సో ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఒక 4 బీట్ ఫ్లవర్ పడిపోతుంది ఇలా. ఓకేనా అండి? సో మళ్ళీ నేను ఇక్కడ రెడ్ కలర్ దానికి రావాలి. సో నేను ఏం చేస్తాను, ఈ రెడ్ కలర్ దాంట్లో చుట్టేసుకుంటూ ఇలా వచ్చేస్తాను రెడ్ దాంట్లోకి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, 3 బ్లూస్ వేసి 1 రెడ్ వేసామండి. మళ్ళీ దీనికి 3 బ్లూస్ వేసాం. మళ్ళీ దాని కిందికి వచ్చి 1 రెడ్ 3 బ్లూస్ వేసాము. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ 3 బ్లూస్ వేసాక మళ్ళీ నా నీడిల్ ఇలా తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చాం. అంటే ఇది ఐ పార్ట్ అన్నమాట. ఫస్ట్ మనం ఫేస్ పార్ట్ వేస్తున్నాం. ఇక్కడ ఐ పార్ట్ వచ్చి మళ్ళీ నోస్ పార్ట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఐ పార్ట్లో నాకు 4 బీట్స్ రెడ్ ఉండాలి. సో ఇక్కడ రెడ్ నాది ఇక్కడ ఉంది కాబట్టి ఇవి 2 బేస్ అవుతాయి. సో నేను 2 రెడ్ తీసుకుంటున్నాను. 1 2 తీసుకొని మళ్ళీ ఈ రెడ్ పైన ఉన్న రెడ్ దాంట్లో నుండి తీస్తే నాకు ఒక లూప్ లాగా 4 బీట్ పడిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నాకు కన్ను వచ్చేసింది అన్నమాట ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ
రెడ్ బీట్లో నుండి తీస్తున్నాను. తీసి ఇంకొక బీట్ ఇక్కడ ఎక్స్టెండ్ అవ్వాలి నాకు. సో నేను ఏం చేస్తాను, బేస్ 1 తీసుకొని ఇక్కడ 3 బీట్స్ వేస్తున్నాను. 1 2 3 ఇదిగోండి వేసి ఆపోజిట్ సైడ్లో నుండి నా నీడలు తీస్తున్నాను. తీస్తే ఇదిగోండి ఇలా ఎక్స్టెండ్ అయిపోతున్నాను. ఓకేనా అండి. ఇది అయిపోయాక మళ్ళీ నేను ఏం చేస్తాను, ఈ బీట్లో కింద ఈ సెకండ్ లెవెల్ కూడా అయిపోయింది. ఇలా మళ్ళీ కిందికి తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి కిందికి తెచ్చాను బీట్. సో మన ఫస్ట్ కన్ను పార్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా అండి. తర్వాత ఇక్కడ కిందికి తీసుకొచ్చా. ఫస్ట్ ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇది బేస్ కింద 1 ఈ బీట్ బ్లూ కలర్ బీట్ 1 బీట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ బ్లూ కలర్ బీట్ 1 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని దానికి 3 బీట్స్ వేస్తున్నాను. 1 2 3 వేసి మళ్ళీ దాంట్లో ఉండే తీసుకునేది థర్డ్ లెవెల్ అన్నమాట. ఇదిగోండి ఇలా మనకి ఒక 4 బీట్ పడిపోతుంది ఫ్లవర్, చూసారా. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఇక్కడ దానికి ముక్కు వేసేస్తాను అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా కదండి. ఇప్పుడు 4 బీట్ ఇది పడిపోయింది మనకి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా కదా, ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ రెడ్ వేయాలి. 1 2 3 వేసి దాంట్లో ఉండే తీయాలి. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ రెడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకొక 3 బీట్స్ రెడ్ వేస్తున్నాను ఇలా. ఓకేనా అండి. సో 1 2 3 వేసి మళ్ళీ ఆపోజిట్లో ఇలా వేసేస్తున్నాను. సో ఏంటంటే నాకు ముక్క అనేది రెడీ అయిపోయింది. ఇలా 2 బీట్స్ సరిపోతుందండి. హైట్ అంటే లెంత్ సరిపోతుంది, అందుకే నేను 2 బీట్స్ వేస్తాను. అంటే కన్ను ముక్కు అయిపోయింది అన్నమాట మనకి. సో నేను మళ్ళీ ఏం చేస్తాను, నా థ్రెడ్ తీసుకొని ఇక్కడ సైడ్కి ఈ బ్లూ బీట్లోకి తీసుకొస్తున్నాను. సో ఏం చేయాలంటే ఆ లూప్ని అలాగనే కంటిన్యూ చేసుకుంటూ వెనక్కి రావాలి. ఇదిగోండి ఇలా లూప్ని కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ బ్లూ బీట్లోకి వచ్చాను. ఇక్కడ వచ్చేసాక ఇక్కడ అన్నీ బ్లూ బీట్సే తీసుకోవాలండి. ఇక్కడ మనం ఇంకేం చేంజ్ చేయొద్దు. జస్ట్ మనకు కన్ను ముక్కు దగ్గరనే కొంచెం బీట్స్ చేంజ్ చేయాలి కాబట్టి మనం బీట్స్ చేంజ్ చేస్తాం. ఇక్కడ మొత్తం బ్లూ వేసుకుంటూ వచ్చేయాలి. సో ఇక్కడ నాకు బేస్ 2 ఉంటుంది చూడండి. ఇక్కడ బ్లూ బీట్, ఇక్కడ రెడ్ బీట్, ఈ 2 బేస్ ఉన్నాయి కదా. సో నేను 1 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 ఈ రెడ్ దాంట్లో నుండి తీసేసి మళ్ళీ బ్లూ దాంట్లో నుండి తీస్తున్నాను. సో ఇక్కడ ఒక లూప్ పడిపోయింది నాకు 4 బీట్స్ది ఇలా ఇదిగో. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఈ పైన బ్లూ బీట్లో ఉండే తీస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ 2 బేస్ ఉంటుంది. సో 1 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 ఇదిగోండి మళ్ళీ ఇలా. సో అలా మొత్తం 2 బీట్స్ వేసుకుంటూ ఒక లూప్ లాగా ఫామ్ అయిపోతూ వచ్చేసాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాక చూడండి ఇక్కడ 2 బీట్స్ బేస్ ఉన్నాయి నాకు. ఇది బ్లూ బీట్, ఇది బ్లూ బీట్, ఈ 2 బీట్స్ బేస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటాను. 1 2 2 + 2 4. సో ఇలా మన థర్డ్ లెవెల్ కూడా అయిపోయిందండి. ఇక్కడ నా థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. చేసేసి మళ్ళీ ఇంకో థ్రెడ్ ఇక్కడ జాయిన్ చేస్తాను నేను. ఇదిగోండి ఇలా. సో ఫస్ట్ మనం ఫస్ట్ లెవెల్లో 2 సర్కిల్స్ రావాలండి. సెకండ్ లెవెల్లో వచ్చేసి 4 సర్కిల్స్ రావాలి. అండ్ థర్డ్ లెవెల్లో వచ్చేసి 6 సర్కిల్స్ రావాలండి మనకు 4 బీట్స్ది. సో ఈ ప్యాటర్న్లో మనకి ఐస్ అనేది వచ్చేసేయాలా, ఇక్కడ నోస్ అనేది వచ్చేయాలా. ఓకేనా అండి. నేను నెక్స్ట్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా అండి. ఇదిగోండి నా థ్రెడ్ నేను ఇక్కడ తెచ్చేసుకున్నాను. అంటే ఇక్కడ నేను నాట్ వేసుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఈ 1 బీట్లో నుండి తీస్తున్నానండి. అంటే ఇక్కడ నేను బేస్ 1 అని తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ 2 సర్కిల్స్ నాకు 4 బీట్స్ రావాలి. సో అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 + 3 4 అవుతుంది. ఇదిగో
ఇలా 4 బీట్స్ వేసాక మళ్ళీ ఈ పక్క దాంట్లో నుండి బీట్ తీద్దాం ఇలా. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నాకు బేస్ 2 అవుతుంది. ఈ బీట్లోది 1, ఈ బీట్లోది 1, ఈ 2 బీట్స్ ఉన్నాయి కదండి. మళ్ళీ నేను 2 బీట్స్ తీసుకున్నాను. 2 + 2 4 అవుతాయి. 1 2. సో ఈ పైన ఉన్న బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. సో నాకు ఇక్కడ 2 బీట్స్ 4th లెవెల్లో 2 బీట్స్ సర్కిల్స్ వచ్చేస్తాయి నాకు. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ బీట్లోకి వచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇదంతా స్టాండింగ్ లైన్లో ఉండాలండి. ఇక్కడ ఏంటంటే క్రాస్గా రావాలి, అంటే మెడ అనేది ఇటు సైడ్ నుండి ఇలా రావాలి. సో ఏం చేస్తానంటే ఇది కంటిన్యూగా దీనికి వేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తాను అన్నమాట లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇది బీట్ నేను బేస్ 1 అని తీసుకున్నాను కదా, మళ్ళీ 4 బీట్స్ వేస్తున్నాను ఇక్కడ. 1 2 3 బీట్స్, అంటే 1 + 3 4 అవుతుంది. అంతేనండి ఇలా. సో నా థ్రెడ్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. 1 2 3, మళ్ళీ ఇక్కడ ఈ పైన బీట్లో ఉండేది తీస్తున్నాను. 4. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నాకు బేస్ 2 ఉంటుంది. 1 2. సో మళ్ళీ నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 2 + 2 4 అవుతుంది. అందుకోండి ఇలా. ఈ 5th లెవెల్ కూడా 2 బీట్స్ వేసేసాను. మళ్ళీ నేను కింది బీట్కి తెస్తున్నాను నా నీడిల్ని. ఇదిగోండి ఇలా. ఇప్పుడు 4th లెవెల్ 2 సర్కిల్స్ వేసాను. 5th లెవెల్ 2 సర్కిల్ వేసాను. 6th లెవెల్ వచ్చేసరికి ఇక్కడ నాకు కొంచెం ఎక్స్టెండ్ అవ్వాలి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. ఓకేనా, అట్లా 3 సర్కిల్ బీట్స్ వేయాలి. సో ఇక్కడ బేస్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3, బేస్ 1 + 3 4 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మొత్తం లెఫ్ట్, ఇదిగోండి ఇక్కడ బీట్ వచ్చేసింది కదండి, 4 బీట్. ఇప్పుడు ఈ 4 బీట్ వేసాం కదండి. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎక్స్టెండ్ అవ్వాలి నేను. సో నేను ఏం చేస్తాను, నా థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి, ఇదిగోండి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా కదండి. సో ఇక్కడ ఇంకో బీట్ ఎక్స్టెండ్ చేస్తాను నేను. సో ఇక్కడ బేస్ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3. సో దాని ఆపోజిట్లో ఉండి ఇలా వేస్తున్నాను. నాకు ఇక్కడ ఇంకో సర్కిల్ పడిపోతుంది. సో ఈ 6th లెవెల్ ఏంటంటే ఒక్కొక్కటి ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో నేను మళ్ళీ రైట్ సైడ్ తీసుకొస్తున్నాను నా నీడిల్ని. సో లెఫ్ట్ సైడ్ ఒకటి ఎక్స్టెండ్ చేస్తాము, రైట్ సైడ్ కూడా వేయాలి కదా. సో ఇక్కడ రైట్ సైడ్ కిందకి తీసుకొస్తున్నాను నా నీడిల్ని తెచ్చి. ఇక్కడ 2 బేస్ ఉంటాయి నాకు. ఇక్కడ చూడండి 1 2, ఈ 2 బేస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2. సో నా 6th లెవెల్ కూడా అయిపోయిందండి. సో ఇలానా 6th లెవెల్ కూడా అయిపోతుంది. ఇక చూడండి. సో ఇంకొక లెవెల్ ఇక్కడ పెంచుదామండి మనము. సో మళ్ళీ ఏంటంటే ఈ 3 బీట్స్కి మళ్ళీ వేసుకుంటూ మళ్ళీ ఇంకోటి ఎక్స్టెండ్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇది బేస్ 1 తీసుకొని ఇప్పుడు వేస్తుంది మనము 7th లెవెల్. ఇంకా 3 బీట్స్ తీసుకున్నాను. 3 + 1 4 అవుతుంది. ఇదిగో. సో ఎక్స్టెండ్ చేసుకుంటూ థ్రెడ్ని వేసుకుంటూ ఇక్కడ పైన ఉన్న బీట్లకి ఇలా తీసుకొస్తున్నాను. అప్పుడు నాకు బేస్ 2 ఉంటుంది. ఇలా తీసుకొచ్చా బేస్ 2 ఉంటుంది. సో నేను ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటాను. 1 2, మళ్ళీ పక్క బీట్లో ఉండి ఇలా తీస్తున్నాను. ఇదిగోండి సెకండ్ బీట్ కూడా పడిపోయింది మనకి. మళ్ళీ సర్కిల్ చేసుకుంటూ ఇక్కడ కిందికి వచ్చేసాను.
సో ఇక్కడ కూడా నాకు 2 బేస్ ఉంటుంది చూడండి, 1 2 1 2. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను నేను, 1 1 2. సో ఇది ఇలా నుండి మళ్ళీ ఇలా ఇదిగోండి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా 3 బీట్స్ వేసాము. సో నాకు కొంచెం ఎక్స్టెండ్ కావాలి, ఇంకొక బీట్ లెవెల్ ఇక్కడ ముందుకు పెంచేయాలి. సో నేను ఏం చేస్తాను, లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తున్నాను. మొత్తము లెఫ్ట్ సైడ్కి వచ్చేసి స్టాండింగ్ లైన్ బీట్ ఉంది కదండి, ఇందులో నుండి నా నీడిల్ తీస్తున్నాను ఇలాగా. ఓకేనా? సో ఇప్పుడు ఇది నేను బేస్ 1 అనుకుంటానండి, అనుకొని దీనికి 3 బీట్స్ వేయాలి నేను. సో దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా తీస్తే బేస్ 1 + 3 4 అవుతుంది నాకు. ఇదిగా. సో నాకు ఒక లెవెల్ ఎక్స్ట్రా వచ్చేసింది కదండి ఇక్కడ. అంటే నాకు ఇలా స్లాంటింగ్ లైన్లో రావాలన్నమాట. స్టాండింగ్ లైన్లో రావాలనుకోండి ఈ బీట్ వేయని అవసరం లేదు, ఇది వేయని అవసరం లేదు, జస్ట్ 3 వేసుకుంటే ఇలా స్టాండింగ్ వచ్చేస్తుంది. కానీ నాకు ఏంటంటే స్లాంటింగ్ లైన్లో ఇలా క్రాస్గా రావాలా. సో ఇలా క్రాస్గా రావాలి అనుకుంటే ఇక్కడ 1 బీట్కి 3 బీట్స్ వేసుకుంటూ, ఇక్కడ 1 బీట్కి 3 బీట్స్ వేసుకుంటూ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా అండి? సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో అలాగనే ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ 5 లెవెల్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ లెవెల్ వేసాం కదా ఎక్స్టెన్షన్లో, నేను చూపిస్తాను. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎన్ని సర్కిల్స్ వచ్చాయి, 1 2 3 4 సర్కిల్స్ వచ్చాయి కదా. సో అలాగనే మొత్తం మనకి 4 సర్కిల్స్ రావాలన్నమాట, అంటే 4 బీట్ సర్కిల్స్ రావాలి. ఓకేనా అండి? ఇక్కడేమో పెరగాలి, ఇక్కడేమో తగ్గాలి. సో అప్పుడు మనకి ఇలా స్లాంటింగ్ లైన్లో క్రాస్గా నెక్ వస్తుంది. అలా ఎన్ని టైమ్స్ వేయాలి అంటే సేమ్ ప్యాటర్న్ 4 టైమ్స్ వేయాలి. సో నేను 1 టైం వేసి 1 టైం చూపించాను కదా, సెకండ్ టైం వేసి చూపిస్తాను. అలా 4 టైమ్స్ రావాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇది బేస్ 1 ఉంది కదండి ఇక్కడ, నేను ఒక లెవెల్ వేసి చూపిస్తాను, తర్వాత 2 లెవెల్స్ కూడా మీరు వేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి బేస్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకున్నాను. సో నాకు లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ అవ్వాలి, బీట్ కింద బీట్ వేసాం కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది, కానీ నాకు ఇక్కడ క్రాస్లో రావాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నాను నా థ్రెడ్ 1 బీట్లోకి. సో ఇది బేస్ 1 అవుతుంది నాకు, రైట్? ఈ 1కి మళ్ళీ 3 బీట్స్ వేస్తున్నాను, 1 2 3. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వేస్తున్నాను 3 బీట్స్ తీసుకొని. ఇదిగోండి ఇలా లాగేస్తే చూడండి మన క్రాస్గా వచ్చింది కదా. ఓకేనండి? సో ఇలా క్రాస్గా వచ్చింది, రైట్? సో మళ్ళీ 2 ఫ్లవర్స్ అయిపోయాయి, అంటే 2 సర్కిల్స్ వేస్తాం మనం ఇక్కడ, ఇంకా 2 సర్కిల్స్ వేయాలి. సరే మళ్ళీ నేను రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. బేస్ 2 ఉన్నాయి ఇక్కడ, ఈ ఫ్లవర్లోది 1, ఈ ఫ్లవర్లోది 1, బేస్ 2 ఉన్నాయి. సో 2 + 2 4 అవుతాయి. సో పైనుండి తీసి మళ్ళీ ఆ బీట్ నుండి తీయాలి. సో 3rd ఫ్లవర్ అయిపోయింది. నేను మళ్ళీ ఇక్కడ సైడ్కి తెస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ నాకు బేస్ 2 ఉన్నాయి కాబట్టి 1 2. సో మళ్ళీ ఆ 2 బీట్స్ వేస్తున్నాను, 2 + 2 4. ఇదిగోండి మళ్ళీ నా బీట్ని కిందికి తెస్తున్నాను, తెచ్చేసి చూడండి క్రాస్గా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, 1 2 3 4 ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ స్లాంటింగ్ వచ్చింది, ఇక్కడ కూడా స్లాంటింగ్లో రావాలన్నమాట. అంటే నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేసేటప్పుడేమో సెకండ్ బీట్ నుండి స్టార్ట్ చేయాలా, ఇక్కడనేమో ఎక్స్టెండ్ చూడండి ఇక్కడ ఈ బీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లవర్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి తగ్గించాలి చేస్తాను. నేను ఏం చేస్తాను, ఈ 1 బీట్ వదిలేసి సెకండ్ బీట్ నుండి మళ్ళీ 3 వేసుకుంటూ వస్తాను అన్నమాట. ఎందుకంటే ఇది లోపల నుండి స్లాంటింగ్ వస్తుంది, ఇది బయట నుండి స్లాంటింగ్ వస్తుంది కదా, అందుకని మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దండి. ఒకవేళ అలా అనిపిస్తే రిపీటెడ్గా వీడియో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి సెకండ్ బీట్లో బేస్ 1 ఉంది. సో నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2 3. ఇదిగోండి.
సో నాకు ఇప్పుడు స్లాంటింగ్ వచ్చేసింది కదా, ఇది క్రాస్ అయిపోయింది కదా ఈ బీట్, ఇదిగో. సో మనం వేసింది కరెక్టే. మళ్ళీ ఏం చేస్తున్నాను, నా బీట్లో నుండి తీసేసి ఇక్కడ మీదున్న బీట్లోకి తెస్తున్నాను ఇలా. సో ఇక్కడ నాకు బేస్ 2 ఉంటుంది. సో నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2. ఇది 4 బీట్స్ వేయడం మెథడ్ తెలిసిన వాళ్ళకి ఇది చాలా ఈజీ అండి. ఇదిగోండి ఇలా వచ్చేసాక మళ్ళీ ఇది కిందికి తెచ్చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నాకు 2 బేస్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ నాకు 2 బేస్ ఉన్నాయి, 1 2. సో నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు స్ట్రైట్గా ఉన్నాయి బీట్స్, కానీ నాకు క్రాస్లు రావాలి. సో క్రాస్లు రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంకో 3 బీట్స్ వేయాలి. సో మీరు వేస్తూ ఉంటే మీ కాన్సెప్ట్ అర్థమైపోతుందండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ లాస్ట్ బీట్లో నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి 1 + 3 4. సో అప్పుడు నాకు ఇది స్లాంటింగ్లో పడిపోతుంది ఫ్లవర్. ఇదిగో మళ్ళీ స్లాంటింగ్ వచ్చేసింది కదా, ఇదేమో లోపలికి వచ్చేసింది, ఇదేమో బయటకు వచ్చేసింది. ఇక్కడ 4 బీట్సే ఉంటాయి చూడండి, 1 2 3 4 బీట్ ఫ్లవర్ వచ్చేసింది. సో ఇంకా అలాగా 2 టైమ్స్ వేయాలండి సేమ్ ప్రాసెస్లో. ఓకేనా, నేను వేస్ట్ చేయిస్తాను. ఇదిగోండి 1 2 3 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు 4th టైంకి అండి, 4th టైంకి మళ్ళీ ఇక్కడ డౌన్లో తెస్తున్నాను నీడిలో తెచ్చేసి, అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 3 బీట్స్ వేస్తున్నాను. 1 2 3. ఓకేనా, బేస్ 1 + 3 వచ్చేసి 4 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్టెండ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ లెఫ్ట్ బీట్లో తీసుకొస్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బీట్కి తీసుకురావాలి నేను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బీట్ తీసుకొచ్చి దీనికి మళ్ళీ 3 బీట్స్ వేయాలి. ఇది బేస్ 1 ఉంటుంది. సో మళ్ళీ 3 బీట్స్ 1 2 3. సో మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వేయండి ఇది. ఇలా. సో ఇక్కడ మళ్ళీ నాకు స్లాంటింగ్ పొజిషన్ వచ్చేసింది. మళ్ళీ దీన్ని రైట్ సైడ్ తీసుకురండి. సో ఇక్కడ మళ్ళీ నాకు 2 బీట్స్ బేస్ ఉంటాయి. ఇదిగోండి ఒకటి ఎక్స్ట్రా వేసేసాను ఇక్కడ. సో ఇది మామూలుగా వేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫస్ట్ ఫ్లవర్ అయిపోయి సెకండ్ ఫ్లవర్. సో 3rd ఫ్లవర్ వేస్తున్నాను. సో ఇక్కడ నాకు 2 బేస్ ఉంటాయి, 1 2. ఇక్కడ 2 బేస్ ఉన్నాయి. సో నేను 2 తీసుకున్నాను. 2 + 2 4 అవుతుంది. ఇదిగోండి ఇలా. దెన్ థర్డ్ ఫ్లవర్ పడిపోయింది. నెక్స్ట్ 4th ఫ్లవర్. సో మళ్ళీ ఇక్కడ పైన బీట్స్కి తీసుకొస్తున్నాను. ఇక్కడ పైన బీట్కి తీసుకొచ్చాను. తర్వాత ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ 1 2 బీట్స్ 2 + 2 4. ఇదిగోండి మళ్ళీ ఆ 2 బీట్లో నుండి తీయాలి. అదే. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెవెల్ దాకా వచ్చేసినాం అన్నమాట నెక్ పార్ట్. సో మళ్ళీ 5th లెవెల్కి వెళ్ళాలి. ఇక్కడ 5th లెవెల్ ఏంటంటే కిందికి వచ్చేసింది కదా థ్రెడ్ ఉన్నది ఇక్కడ కిందికి. సో 4th లెవెల్ అయిపోయి 5th పార్ట్ కూడా సేమ్ అలాగనే వేయాలండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా థ్రెడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉందండి, బీట్కి లెఫ్ట్ సైడ్ ఉంది నా థ్రెడ్. సో నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకున్నానండి, 1 బ్లూ బీట్ అండ్ 2 గ్రీన్ బీట్స్. సో ఇక్కడ నాకు బేస్ 1 ఉంది కాబట్టి అదిగోండి ఇలా వేసాను. సో ఇక్కడ చూడండి మనం ఎప్పుడు ఈ సెకండ్ బీట్ నుండి వేసేవాళ్ళము. సో అలా కాకుండా ఈ ఫస్ట్ బీట్ నుండే మనం ఇక్కడ గ్రీన్ బీట్ తీసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇక్కడ సైడ్ అంతా గ్రీన్ బీట్స్ వస్తాయన్నమాట మనకు రైట్ సైడ్ నుండి. సో ఇలా గ్రీన్ బీట్ ఇటు సైడ్ అంతా గ్రీన్ బీట్ వస్తుంది, రైట్ సైడ్ అంతా బ్లూ బీట్స్ వస్తాయండి బ్లూ బీట్స్ వస్తాయి. సో ఇక్కడ నాకు బేస్ 2 ఉన్నాయి కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా 2 బీట్స్ వేసుకుంటూ లెఫ్ట్ సైడ్ వచ్చేద్దామండి. ఇదిగోండి ఇలా
సో ఒక 4 బీట్ సర్కిల్ పడిపోయింది ఇక్కడ. మళ్ళీ నా థ్రెడ్ ఇక్కడ పైకి తెస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ ఉంటాయి నాకు. ఇదిగోండి 1 2 ఈ 2 బీట్స్ ఉంటాయి నాకు బేస్. సో నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటాను. 1 2 2 + 2 4 అవుతుంది. ఇలా మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ వేస్తున్నాను. 1 2 ఇదిగోండి. సో ఇక్కడ లాస్ట్గా వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలండి అంతే. సో కొంచెం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్టెన్షన్, తర్వాత చేయని అవసరం లేదు. 2 బీట్స్ 3 బీట్స్ తీసుకున్నాను ఎందుకంటే బేస్ 1 ఉంది కాబట్టి 1 + 3 4 అవుతాయి. ఇలా దాని తర్వాత దీని కింద నుండి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని గ్రీన్ బీట్స్ వస్తాయి. ఓకేనా. సో నేను మళ్ళీ ఇది రివర్స్లో వేస్ట్ చేయిస్తాను మీకు. సో నా థ్రెడ్ని నేను కిందికి తెచ్చేస్తున్నాను. నా బీట్ని కిందికి తీసుకొచ్చేసానండి. అదిగో నేను దీని కిందనే ఇంకా ఎక్స్టెన్షన్ కాకుండా మామూలుగా మనం 4 బీట్స్ అలా వేస్తాం, అలా వేసేయాలన్నమాట. ఇప్పుడు బేస్ 1 అనుకోండి, దాని కిందనే బేస్ 1 ఇలా 4 బీట్స్. అదే నా కింద మళ్ళీ ఇక్కడ బేస్ 2 ఉంటాయి నాకు. ఇక్కడ ఈ బీట్, ఇక్కడ ఈ బీట్ 2 బీట్స్ బేస్ ఉంటాయి. సో నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 2 + 2 4. మళ్ళీ పైన నుండి తీసి మళ్ళీ కిందికి ఎదగండి ఇలా. ఇదిగోండి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే నా థ్రెడ్ని బయటికి తెచ్చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలా. సో ఫస్ట్ సెకండ్ 2 ఫ్లవర్స్ అయిపోయింది. నేను 3rd ఫ్లవర్ వేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను. ఇంకా 2 బీట్స్ తీసుకొని ఇది వేసేస్తాను. సో 1 2 3 ఫ్లవర్స్ అయిపోయాయి. 4th ఫ్లవర్కి వచ్చేసరికి 1 ఎల్లో ఫ్లవర్, 1 ఎల్లో బీట్ అండ్ 1 గ్రీన్ బీట్ తీసుకోవాలండి. తీసుకొని ఈ బ్లూ కలర్ దాంట్లో నుండి ఇలా తీయాలి. తీసేసి ఇక్కడ అంతా మనము గ్రీన్ వేసేసేయాలండి. అయితే నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడ మనము 2 గ్రీన్ బీట్స్ తీసుకున్నాం కదండి, అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ నుండి మొత్తం గ్రీన్ అనేది వేయాలి. నేను ఎన్ని బీట్స్ వేయాలని నేను మీకు చూపిస్తాను. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ 4th లెవెల్కి వెళ్ళి పైన, సో నా థ్రెడ్ అందులో నుండి తీస్తున్నాను 4th లెవెల్కి వెళ్ళడానికి, అంటే గ్రీన్ బీట్స్ దగ్గర రావడానికి. ఇదిగోండి ఇక్కడికి వచ్చాక చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ 1 గ్రీన్ కలర్ బీట్కి వచ్చాం కదా, ఇక్కడ బేస్ 1 ఉంటుంది. సో నేను ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ గ్రీన్ తీసుకుంటున్నాను. 3 + 3 4. 4 బీట్ పడిపోయింది కదా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ నాకు ఇక్కడ బేస్ 1 ఉంటుంది. సో నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 మళ్ళీ 4. ఇదిగో మళ్ళీ ఇంకో 4 బీట్ పడిపోయింది కదా. మళ్ళీ నేను రైట్ సైడ్ వచ్చేస్తున్నాను ఇక్కడ. అంటే ఈ మధ్యలో బీట్లో నుండి తీయాలన్నమాట మనం ప్రతిసారి. మళ్ళీ 3 బీట్స్ 1 2 3 మళ్ళీ 3 బీట్స్. ఇదిగో 1 2 3 ఫ్లవర్స్ వచ్చేసాయి 4 బీట్స్వి. సో మళ్ళీ నేను మధ్యలో బీట్కి తీసుకొస్తున్నాను. ఇదిగోండి. సో ఇక్కడ మళ్ళీ 4 బీట్స్ వేయాలి. సో బేస్ 1 ఉంటుంది కాబట్టి మళ్ళీ 3 బీట్స్. సో ఇప్పుడు ఇది మొత్తం ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలి.
మొత్తం ఇది 8 ఫ్లవర్స్ వరకు రావాలి. ఇక్కడ 1 2 3 4 ఫ్లవర్స్ వచ్చాయి కదా, అలానే 5 6 7 8 వచ్చాక మళ్ళీ కిందికి వచ్చి నేను మొత్తం ఇది 8 వేసి చూపిస్తానండి. 8 ఫ్లవర్స్ దాకా వచ్చినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ మొత్తం 8 బీడ్స్ వేసేసాము. 1 2 3 4 5 6 7 8 ఓకేనా. సో నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ కిందికి తీసుకొస్తున్నాను నా నీడిల్ని. ఇక్కడ కింద బీట్ ఉంది కదండి, కింద బీట్లోకి తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ బేస్ 1 ఉంటుందండి నాకు కింద, ఇది బేస్ 1 కదా కింద బీట్లో, దానికి నేను మళ్ళీ 3 బీట్స్ వేస్తున్నాను. 1 2 3 ఓకేనా. బేస్ 1 + 3 4 అవుతుంది. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా తీసుకున్నాను. ఇదిగోండి ఇలా 4 బీట్స్ వచ్చాయి కదా కింద, ఇక్కడ కింద 4 బీట్స్ వచ్చాయి కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్కి తీసుకొస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్లో సెకండ్ వన్ దాంట్లోకి తీసుకొస్తున్నాను, సెకండ్ లెవెల్లో. సో ఇక్కడ నేను నా సెకండ్ బీట్ పడింది కదండి, సెకండ్ బీట్లో ఇక్కడ దీన్ని తీసుకొస్తున్నాను, రైట్ సైడ్ తీసుకొస్తున్నాను ఇక్కడ లాస్ట్లో. సో ఇక్కడ నేను ఏంటంటే ఇంకోటి ఎక్స్ట్రా బీట్ వేస్తున్నాను, ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్. సో బేస్ 1 ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 + 3 4 అంటే ఇది ఒకలాంటి షేప్లో రావాలండి మనకి. ఇక్కడది లాస్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకనేసని దాని తర్వాత కిందంతా నార్మల్గానే వచ్చేస్తుంది. పార్ట్ 1 ఎండ్ అయిపోయిందండి. సెకండ్ పార్ట్లో మిగతాది చూద్దాము. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండి.